guys, సో నేను రీసెంట్ వీడియోలో హిస్టరీ ఎలా చదవాలి అని చెప్పాను. ప్లస్ దిస్ ఈస్ ద నితిన్ సింఘానియా ఆర్ట్ అండ్ కల్చర్ బుక్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో మనకి ఆర్ట్ అండ్ కల్చర్ గురించి చాలా డీటెయిల్గా డెప్త్ అనాలిసిస్గా మెన్షన్ చేసి ఉంది. అండ్ దిస్ ఈజ్ ఫ్రమ్ నితిన్ సింఘానియా ఎంసీ గ్రోహల్ పబ్లికేషన్ అన్నమాట. దీంట్లో మనకి ఇండియన్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, ఆ కాలంలో స్కల్ప్చర్స్, పాటరీ ఎలా ఎమర్జ్ అయింది, ఇండియన్ పెయింటింగ్స్ ఎలా ఉన్నాయి మనకి, తర్వాత ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్ గురించి మనం తెలుసుకోవాలి. అండ్ యునెస్కో లిస్ట్లో మన వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ఏమేమి సైట్స్ ఇంక్లూడ్ చేశారు, ప్రెజెంట్ ఏమేమి సైట్స్ ఇంక్లూడ్ చేశారు, మీరు ప్రెజెంట్ కూడా వాల్యూ అడిషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మొన్న రీసెంట్గా రామ్సార్ సైట్స్ అనేది, తర్వాత చాలా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని మనం యునెస్కో లిస్ట్లో యాడ్ చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ మ్యూజిక్ ఎలా ఉంటుంది, ఇండియన్ డ్యాన్స్ ఫామ్స్ ఏమేమి ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి భరతనాట్యం, కూచిపూడి, కథక్కలి, మోహిని అట్టం, ఇలాంటి వీటి మీద చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ప్లస్ మనకి ఇండియన్ థియేటర్స్ గురించి, మూవీస్ గురించి చాలా క్వశ్చన్స్ అనేది ఎమర్జ్ అవుతూ ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంటే ఏంటిది, ఇండియాలో ఉన్న ఆర్ట్, కల్చర్, ట్రెడిషన్స్, డాన్స్ ఫామ్స్, పెయింటింగ్స్, పాటరీ, ఇవన్నిటి గురించి మనం చాలా డెప్త్గా చదవాల్సి వస్తుంది. అండ్ తర్వాత మార్షల్ ఆర్ట్స్ ఇన్ ఇండియా ఏమేమి ఉన్నాయి, ఇండియన్ సర్కస్ గురించి, ఇండియన్ పప్పెట్రీ గురించి మనం తెలుసుకోవాలి. బుద్ధిజం, జైనిజం ఇవన్నీ ఎలా ఎమర్జ్ అయింది, రిలీజియన్స్ ఏమేమి ఉన్నాయి ఇండియాలో, తర్వాత ఏమేమి లాంగ్వేజెస్ ఉన్నాయి మన ఇండియాలో, ఇవన్నీ కూడా మనం చాలా డెప్త్గా చదవాల్సి వస్తుంది. మన ఇండియన్ లిటరేచర్స్ ఏమేమి ఉన్నాయి, ప్లస్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ ఏమేమి ఉంది, ఇండియన్ సినిమాస్ ఏమేమి ఉన్నాయి, హిస్టరీ ఆఫ్ ఇండియన్ సినిమా ఏంటిది, తర్వాత సౌత్ ఇండియన్ సినిమా ఏంటిది, నార్త్ ఇండియన్ సినిమా ఏంటిది, తర్వాత రీసెంట్ ఫిల్మ్ కాంట్రవర్సీస్ ఏమేమి ఉన్నాయి, తర్వాత ఇండియన్ సినిమాటోగ్రఫీ యాక్ట్ గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ త్రూ ద ఏజెస్ నుంచి వెళ్ళి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా ఎమర్జ్ అవుతుంది, మనకి ఎంత యూస్ఫుల్ అవుతుంది. ప్రజెంట్ ఏఐ ఈజ్ చాలా ఎమర్జింగ్ ట్రెండ్ కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా మనం దీంతో రిలేట్ చేసి మనం చదవాల్సి ఉంటుంది. తర్వాత ఫెస్టివల్స్, నార్త్ ఇండియన్ ఫెస్టివల్స్ ఏమేమి ఉన్నాయి, సౌత్ ఇండియన్ ఫెస్టివల్స్ ఏమేమి ఉన్నాయి, తర్వాత వరల్డ్ హెరిటేజ్ సైట్లో మన ఫెస్టివల్స్ ఏమేమి ఇంక్లూడ్ చేసి ఉన్నాయి. ఓకే, మహాకుంభ్ ఈజ్ నౌ ఇంక్లూడెడ్ ఇన్ వాట్ యు కాల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్. ఓకే, క్యాలెండర్స్ ఇన్ ఇండియా, నేషనల్ క్యాలెండర్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ ఏమేమి ఉన్నాయి, లా అండ్ కల్చర్ ఎలా ఉంది మన ఇండియాలో, అవార్డ్స్ అండ్ ఆనర్స్, ఏ అవార్డ్స్ ఎవరికి ఆనర్ ఇస్తారు, ఏ ఫీల్డ్లో ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్ ఉంది, లిటరేచర్ ఉంది, పోయట్రీ ఉంది, ఇలాంటి వేరియస్ డిఫరెంట్ స్ట్రీమ్స్లో మనకి అవార్డ్స్ అండ్ ఆనర్స్ కూడా వాళ్ళు ఇస్తారు. ఓకేనా. తర్వాత మన ఇండియాలో కల్చరల్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉన్నాయి, ఆ కాలంలో ఏన్షియంట్ అండ్ మెడివల్ ఇండియాలో కాయిన్స్ ఎలా ఎమర్జ్ అయింది, ఇవన్నీ కూడా మనం చదవాల్సి వస్తుంది ఆర్ట్ అండ్ కల్చర్లో. ఇండియన్ కల్చర్ అబ్రాడ్లో ఎలా ఉంది, మ్యాథమెటిక్స్ ఫ్రమ్ ఇండియా టు అబ్రాడ్, ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ టు అబ్రాడ్, ఇండియన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, రోల్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ అండ్ స్కాలర్స్, ఇవన్నీ మనం ఒకసారి సిలబస్ దాంట్లో ఉన్న సబ్ సిలబస్ టాపిక్స్ కూడా బాగా అనలైజ్ చేయాల్సి వస్తుంది. ఓకే. అండ్ ఇండియా త్రూ ద ఐస్ ఆఫ్ ఫారెన్ ట్రావెలర్స్ కళ్ళలో మన ఇండియా ఇమేజ్ ఎలా ఉంది. ఓకే, మెగాస్టరీస్ వాళ్ళు వచ్చారు, తర్వాత చాలా హ్యూయన్స్ అండ్ చైనీస్ వాళ్ళు ట్రావెలర్స్, కొరియన్ ట్రావెలర్స్ చాలామంది వస్తారు. ఇబ్ను బతూతా హూ ఈజ్ ద ఫేమస్ ట్రావెలర్ వాళ్ళు వస్తారు, తర్వాత విలియం హాకిన్స్ వాళ్ళు వస్తారు, ఫ్రాంకిస్ బర్నర్ వస్తారు. ఇవన్నీ గురించి మనం బాగా డెప్త్గా చదవాల్సి వస్తుంది ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్లో. ఇది మనం ఎలా రిలేట్ చేసి చదవాలి అంటే విత్ ద హిస్టరీ. ఓకే, మనం హిస్టరీ మంచిగా చదువుకుంటే ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో మీరు స్టార్ట్ చేయండి విత్ ద బేసిక్స్ ఎన్సీఆర్టీ. మీరు స్టార్ట్ చేస్తే మీరు లింక్ చేసుకుంటా దీన్ని చదువుకోవచ్చు. హిస్టరీ మీరు చదవాలంటే ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ లింక్ చేసి, తర్వాత హిస్టరీ ఆఫ్ మెడివల్ ఇండియా, హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా, హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా, అండ్ ఇలా మీరు రిలేట్ చేసుకుంటా చదవాల్సి వస్తుంది. ఓకే గైస్, అర్థమైంది అనుకుంటా. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ గైస్ అండ్ ఐ విల్ మేక్ అ లాట్ ఆఫ్ వీడియోస్ రిగార్డింగ్ దిస్. సో మీకు వీడియో నచ్చినట్లయితే మీరు డెఫినెట్లీ సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.